జాతీయ సంబంధాల నిపుణులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఫారూక్ షుబ్లీ గారు మైనారిటీ హక్కుల ఐక్య వేదిక కన్వీనర్ మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా తుపాటి కిషోర్ గారు జియో పొలిటికల్ అనలిస్ట్ మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా విద్యాసాగర్ గారు మరికొసేపట్లో వారు కూడా మనతోటి జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా ఎంజీ రావు గారితో మాట్లాడదాం. అంతర్జాతీయ సంబంధాల నిపుణులు రావు గారు, నమస్తే అండి. నమస్తే సార్, భారత్ పాకిస్తాన్ మధ్య ఒక భీకర యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అసలు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? సో ఆల్రెడీ రాత్రి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు పంపినటువంటి మిసైల్స్ మన స్థానిక మన ఆర్మీ స్థావరాల మీద వారు దాడి చేయాలనుకున్న నేపథ్యంలో దాదాపు 8 పాకిస్తాన్ మిసైల్స్ను S-41 S-400 సిస్టమ్ తోటి మన భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. ఇప్పటి వరకు కూడా భారత్దే పై చేయిగా నిలిచింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? హమాస్ ఇజ్రాయెల్ వారికి మించి, రష్యా ఉక్రెయిన్ వారికి మించి భారత్ పాకిస్తాన్ల మధ్య భీకర సమరం జరుగుతుందండి. నేను ఏదో భయపెట్టడానికి చెప్పడం లేదు. వాస్తవమైన పరిస్థితిని భారత పాక్ల మధ్య ఎలా ఉందంటే ప్రస్తుతం 3323 కిలోమీటర్ల పాటు అంతర్జాతీయ సరిహద్దు, LOC, NJ 9848, AGPL, చియాచిన్ గ్లేషియర్ వరకు ఈ 3323 కిలోమీటర్ల పాటు, అదేవిధంగా అరేబియా సీ, ఎంటైర్ ఇండియన్ ఓషన్లో ప్రపంచం విస్తుపోయే యుద్ధ వాతావరణం నెలకొందండి. ఎంత భీకరం అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో ఉండి తెలుగు ప్రజలకు ఎక్కువగా మనకు తెలియదు, కానీ అక్కడ ఎలా ఉందంటే ప్రజలందరూ బంకర్లో ఏ టైంలో ఎలా జరుగుతుందో మాక్ డ్రిల్ ఇవన్నీ చేసి విద్యార్థులు స్కూల్స్ అన్నీ ఉన్నాయి. వందలాది ఎయిర్పోర్ట్లు క్లోజ్ అయినాయి. అటు పాకిస్తాన్లో అయితే టోటల్ ఎమర్జెన్సీ ఉంది. ఇంకా భారతదేశంలో చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి అలా ఉన్నాయి. ఇప్పుడు LOC వెంబడి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, LOC వెంబడి ఇటు 5 లక్షల ఆర్మీ, సుమారు అటు 3 లక్షల ఆర్మీ ఫుల్ షెల్లింగ్ జరుగుతుంది. శతఘ్నులతో, యుద్ధ ట్యాంకులతో యుద్ధ వాతావరణం ఉంది. ఎవరు బార్డర్లోకి ఎవరు వెళ్ళాలని చొచ్చుకుంటూ ఉన్నారు. భారత ఆర్మీ ఏంటంటే LOC దగ్గర అంటే మన POKలకు కొంతవరకు ఎంటర్ అయిందని సమాచారం ఉంది. పాకిస్తాన్ దగ్గర షెల్లింగ్, భారత షెల్లింగ్ని తట్టుకునే పరిస్థితిని పాకిస్తాన్కి కనపడడం లేదు. వెనకాలంటే పొలిటికల్లా వాళ్ళకి సరిగ్గా లేరు, ఆర్మీలో స్ట్రాంగ్ లేదు, ఆర్మీ లీడర్ లేరు. ఇటు భారతీయులు 145 కోట్ల మంది హృదయాలు ఈరోజు సంతోషంతో ఉన్నాయి. భారత ఆర్మీ వెనకాల ఉన్నాయి. అటు పాకిస్తాన్ 25 కోట్ల మంది హృదయాలు పాక్ ఆర్మీ వెనకాల లేవు. ఈ కాన్ఫిడెన్స్ అనేది LOC దగ్గర పూర్తిగా మనకు కనిపిస్తుంది. భారత అత్యాధునిక ఆయుధాలు, అత్యాధునిక వాయు వ్యవస్థ, రక్షణ వ్యవస్థలు, అటు పాకిస్తాన్ తుత్తునీలైన రక్షణ వ్యవస్థలు, ఒక రకమైన భీకర సమరం. ఈ సమరాన్ని భారతీయులు, పాకిస్తాన్ అనే కదా ప్రపంచం విస్తుపోతుందండి. ప్రపంచం కూడా భయపడుతుంది. ఎందుకంటే 2 అణ్వస్త్ర దేశాలు, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. సో అణ్వస్త్ర దాడి ఎలా ఆపాలని ప్రపంచం ఉంది. అణ్వస్త్రాలు వస్తే చూద్దామని భారతదేశం వెయిటింగ్ చేస్తుంది. ఒక భీకరమైన సమరం సిచ్యువేషన్ ఉంది. ఈ వాస్తవ పరిస్థితి